ఇంక మంది కదా. బలం చంద్రబలం తదేవా, విద్యాబలం దైవబలం తదేవా, లక్ష్మీపతిరంగ్రీగం స్మరామి. శ్రీ మాతృభ్యో నమ, పితృభ్యో నమ, ఆచార్యభ్యో నమ, ఋషిభ్యో నమ, గురుభ్యో నమ, ఋషిభ్యో నమ, సర్వదేవతాభ్యో నమ. ఆదౌ కలశారాధనం కరిష్యే. అదో దానికి చేయి. ఇదో పూజ తీసుకో. కలశస్య ముఖే విష్ణు. ఇవి పువ్వు పెద్దది అయ్యి దాంట్లో ఇక్కడ పిందకే చేయొచ్చు. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రిత, మూలే తత్స్థితో బ్రహ్మ, మధ్య మాతృగణా స్మృతా. వాడు వంటించైనా చేయొచ్చు. వృక్షౌ సాగరా సర్వే సప్తద్వీపావసుంధరా, అంగైశ్చ సహితా సర్వే కలశాంత సమాశ్రితా. ఆపో వాయుతం సర్వం విశ్వాభుసాన్యావః ప్రణవః పంచపాపన్నమః సంప్రణప విలడప అత్యమాపూర్వోత్సరమిం. గంగే యమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే సన్నిధిం గురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా జగత్వ విభాగైరధిఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. ఆయాంతు దేవపూజార్థం దురితక్షేకాః. క్రోం 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 అంకుశముద్రయా సర్వతీర్థాన్ని ఆకృష్య. ఇది అంకుశముద్ర. ఇట్లా పెట్టు. ఎప్పుడు నేర్చుకోవాలి? మీ నాయనకి విద్య లేవు. అంకుశముద్రయా సర్వతీర్థాన్ని ఆకృష్య. అంకుశంతో పొడుస్తే జలధారాలు, బాణం వేస్తే అర్జునుడు కింది నుంచైనా గంగ పైకి వస్తుంది, పై నుంచైనా వర్షం కురిపిస్తూ వారణాస్తి. అంకుశముద్రయ ఠిమ్ ఠిమ్ ఠిమ్. ఇవి ముక్కు, ఇవి రెక్కలు, ఇవి ఠిమ్. ఇది కరుళముద్రయ నిర్వీకృత్య ఓం ఓం. ధేనుముద్రయామృతీకృత్య ఓం ఓం ఓం. కలశోదకైనా దేవం. పువ్వు పెద్దది తీసుకోమన్నా, దాంట్లో కొన్ని పోసుకో. దాంట్లో పోయి పువ్వు తీసుకొని ప్రోక్షించు. దేవం ఆత్మానం. ఆత్మ గొప్పది. పూజాద్రవ్యాన్ని అందరి మిద్దలు సంప్రోక్ష్య గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపంస జ్యేష్ఠాయ బ్రహ్మ. ఓం. అమ్మ మీరు వచ్చి నీళ్లు చల్లించుకోండి. మీ దగ్గరికి నడిచి రావాలా? మరి చెప్పు. వేలు కట్టడం, పూజలో పాల్గొనడం. అయితే శుచి శుచి శుచి. ఓం మాపో శిష్టామయో భవస్థాన ఊర్జధారణ మహీనాయ చక్షసే యోగశివతమో రస తస్య భాజయతే హనః పుషతీరివ మాతరః తస్మ అరంగమామా భోయ షట్జాయన్మత ఆపో జనయథాచనః. నిదానంగా చెప్తారు వాడు. ఇది మంత్రం. ఎవరు చెప్పినా ప్రోక్షణ మంత్రం ఇది. ఇది అభిమంత్రియా అద గణపతి. గణపతికి దీనవులే. మనం కర్మ ఎందరున్నారా? ఎంచురా. యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం సుస్థిరో భవ. దీపారాధనముత్తం సుముహూర్తమస్తు. ఓం హ్రీం 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 హ్రీం. ఓం రం 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 రం. ఆత్మనే సమర్ప్య. ఇప్పుడు నీకు సంకల్పానికి నీళ్ళు ఆయన
చెప్పినానమ్మా. ముగ్గురు గురు పూజోత్సవానికి గురువులు ముగ్గురే కదా. సర్వమంగళ తయో సంసరణాత్మం సాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అక్కడ తదైవ లగ్నం సుదినం తదేవా తారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవబలం తదేవా లక్ష్మీపతిరంఘ్రీగం స్మరామి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోదనుత్తరః తత్ర శ్రీ విజయోద్భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం జగక్షేమమహాన్మయః. స్మృతే సకల కళ్యాణభాజనం ఎత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామశరణం హరి సర్వదో సర్వకార్యేషు. ఇవే మీ నాయన వాళ్ళు చెప్పట్టి చెప్పచ్చు. సర్వదా సర్వకార్యేషు నాణ్యస్తేషాం సుమంగళం ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం భవః. ఏషాం ఇందీమరస్యామ హృదయస్థో జనార్దన. ఆపదామట్టారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ. అమ్మ దశ లలిత కేవలం దశ. లక్ష్మీనారాయణాభ్యా నమః. ఇక్కడి ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. చేతి పురంధ్రాభ్యా నమః. అరుంధతి వశిష్టాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. యం ముహూర్తం సుముహూర్తమస్తు. అక్షింతలు కొంత అసలు ఉత్తిష్టభూత పిశాచాః యతే భూమిపాలకాయ యతేషాం అవిరేధేన బ్రహ్మసమారభే. నువ్వు అప్పుడు చెప్పుకోదా. ఓం భూ ఓం ఓం సర్వమాంజనహంతపం సత్యం అంతత్సత్యం భగవతి అభిషేకమేన ప్రచోదయాత్ జ్యోతిరసమృతం బ్రహ్మోద్భస్వరం. పూర్వోక్త ఏవం గుణ విశేషమిష్టాయాం శుభదిదౌ పూర్వసంకల్పేన. నీవు సంకల్పం లేటుకొచ్చావు. మనస్సు అనుకో. మమ గురు అనుగ్రహేణ యుష్మత్ప్రసాదేన యుష్మద్రూప ప్రతినిధి రూపేణ పుత్రీ జననం దర్శన భాగ్యం కురు కురు దేహి దేహి అని చెప్పు. షోడశోపచార పూజాంచ కరిష్యే చెప్పినాం కదా అండి. ఆదవు నిఘ్నిగ్ధం పరిసమాప్యర్థం గణపతి పూజాంచ కరిష్యే. కలశారాధనం కరిష్యే. అయిపోయింది కదా నాయన. పూజా ద్రవ్యాన్ని సంపృక్ష కలశోతే. గంట తీసుకో, తెచ్చిపెట్టుకో. అక్కడ ఘంటానాదం. ఘంటం గంధాం పుష్పై అభ్యర్చ్య. ఓ పువ్వు పెట్టు. ఆగమార్థంతు దేవానాంగమనార్థంతు రాక్షసం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానరాజనం. అపసర్పంత ఏ భూతా భవిష్యత్ స్థిత ఏ భూతా విఘ్నకర్తారా తే నశ్యంతు శివాజ్ఞయ అపక్రామంతు భూతాద్యాపిజా సర్వదోజీ సర్వేషామవిరేజన పూజా కర్మ సమారభేత్. అథ గణపతి పూజ. ఈ గణపతిని అక్కడికే తీసుకుపో. ఆ సరస్వతి ముందు పెట్టు. ఆగ్నేయంలో. ఓం అందరికీ అసుని తే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహినో జ్యోగి దేహి భోగం జోగ్ పశ్యమ సూర్యముచ్చిరంతం మన్మతే మ్రయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాభ ప్రాణానైవ యథాస్థానం ఉపహ్వయతే. గణపతిం ఆవాహయామి. కామకామేశ్వరిం అక్షింతరేస్తురా. కామకామేశ్వరిం ఆవాహయామి. తదా పరిచారక సేవిక మంత్రిని శ్యామలామావాహయామి.
దండనాథ వారాహిం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆవాహయామి. అథ గణపతి పూజ. గణపతిం ఆవాహయామి, ఆసనం సమర్పయామి, గణపతిం పాదయోపాద్యం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, హస్తవర్ఘ్యం సమర్పయామి, ఔపచారిక స్నానం సమర్పయామి. టెంకాయ తీసుకో. మహాగణాధిపతయే నమః. ముఖ్య ఆచమనీయం సమర్పయామి. పల్లీవ్యాఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్థానం ఉంచిత్వగుంహసః ఫలోదకేన స్నాపయామి. ఒక టెంకాయ కొట్టు. ఆ నీళ్ళు అన్నీ గణపతి మీదే పోయి గణపతి ఆవాహయామి. అన్నీ పోసే ఇంకా ఇక్కడే సరే. పదవాద్యమస్తర్ఘ్యం ఫలోదకేన స్నాపయామి, నారికేళ ఫలోదకేన స్నాపయామి. ఓం ఆపో శిష్టామయ భక్తానుభూర్జాతనమహీనాయ తస్మారం మామ శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అభివస్త్రాదనాన్యక్షాద్యైన సుదుఃపుయమాన అభిచంద్ర హిరణ్యభిశ్వాన్వధినోదేవస్త్రార్థం సమర్పయామి. యజ్ఞోపయుతం పరమం పవిత్రం ప్రజాపత్య సజ్యం ప్రస్థాదాయుష్యం కృమృతి యజ్ఞోపయుమస్తు యజ్ఞోపస్వామి. గంధద్వారాంధ్రాదక్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహ ఉపక్వయే శ్రీం గంధాం ధారయామి. ఆయనేతి పరాయణే దుర్వారందు కృష్ణకథాశ్చ. గరిక ఉందా అమ్మా? ఎవరన్నా తెచ్చారా? గరిక రెండు పోతలు పడా వేస్తురా. తుంచుకో, ఓ పోతే చాలు. సుముఖాయ నమః పలకండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శిల్పగణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ఉదపద్ది ఒక్కటి. అమ్మా మీరు రెడీగా ఉండండి. ఒకటి చూడు. ఊదపత్రుడు ఇక్కడ తెచ్చేయి నాయన. పాపా నువ్వు అందిడానికి రారా ఇట్లా. అబ్బా ఇంకా ముట్టించుకొస్తాలే. ఒకటి ముట్టించుకురా నాయన. పునస్పతి రసైద్దివ్యే నానాగంధే సర్వదేవంధు ఓయం ప్రజ శ్రీ మహాగణాధిపద్మభయ ఉపమాగ్రాపయామి. సాధ్యం ఒకటే. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యేనాయోజితం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యం నిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరం. త్రాహిమాన్ నరకాద్ఘోరా దివ్యజ్యోతినమస్తుతే. సాక్షాత్ సూర్య దీపం సమర్పయామి. నైవేద్యం అదే టెంకాయ పెట్టు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం సత్యం వదంత్యామృతం స్వాహ. శ్రీ మహాగణాధిపతయే నమః. వరసిద్ధివినాయకాయ నమః. లక్ష్మీ గణపతయే నమః. మూలాధార గణపతయే నమః. నారికేళ ఫల నివేదనం స్వల్పమిత్రపోషణం పత్రం ప్రక్షాళనం పాదప్రయుద్ధాచమయం సర్పగీకరణి కర్పూరచూర్ణ సందిగ్ధం తాంబూలం ప్రతి తాంబూలం సమర్పయామి. శ్రీమాన నీరాజనం.
తుంగైశ్చకదంతకపిలోకన్నికలంబోదరశ్చ విఘ్నరాజ వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్ర గజానమక్రదండ శుభ్గణ హిరమ షోడశక్తానామాని విద్యారంభే వివాహే చేశారు ప్రవేశనిర్గమే తత్సంగ్రామే సర్వకార్యే శ్రీ మహాగణగణానాం త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపవస్త్రవస్తుం జ్యేష్ఠరాజం బ్రహ్మణ ఆనశృణన మంగళ నీరాజనం ఏమీ ఒక్క కర్పూరం అది తీసుకొని ఆయన ఒక్కటి చాలు గణానాంత్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపంసం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన శృణ్వతి శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం సప్తమి వనస్పతి రథై దివే నానాగంధగ్రే ధూపయం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం పెట్టు. అమృతం చమృతం స్వాహ. యాని కాంచ పాపాన్ని జన్మాంతరకృతాన్ని చ తాని నువ్వు కొట్టు ఒక్క ప్రదక్షిణం జన్మాంతరకృతాన్ని చ ప్రణిష్టంతే ప్రదక్షిణ పాపం పాపకర్మ పాపాత్మ పాపంత్రాయుమాం కృపయాయ దేవ శరణాగతో అన్యథా శరణం ఆశ్రీ త్వమే శరణం తస్మాత్ కారుణ్యమైన రక్ష మహాగణాధిప అక్షింతల్నిండి ఇటు యశస్మృత్యాయ పూజా సంపూర్ణ తమచ్యుతం మంత్రహీనం క్రియహీనం భక్తిహీనం గణాధిపాయ పూజితమయ దేవ పరిపూర్ణం అనయా ధ్యాన ఆవాహన షోడోపచార పూజా విధానైన భగవాన్ సర్వాత్మ శ్రీ మహాగణపతి దేవతా సుప్రీత సుప్రసన్నా వరదభత్ గణపతి ప్రసాదం శిరసా గున్నామి. ఒక మంచి పుష్పం అక్కడ పెట్టి అది ఆ భవ్యకి సత్యం నెట్టిందో పెట్టుకోమ్మా ఇక్కడికి ఆఫ్ చేయి. ఇది నాయన టూకి చే అధ ప్రాణప్రతిష్ఠ వీళ్ళకి వయసిన అసలు ఇదే పునరస్మాత్ చెట్టు వాళ్ళకన్నా కామకామేసి ప్రాణి అసునీతే పునరస్మాత్ చెట్టు పునః ప్రాణవిహీనో దైహం जो पश्चिम सूर्यमुच्यंतम मनमते मृयान स्वस्थ्ये अमृतम वै प्राण अमृतमाप प्राणाय यथास्थान आत्मा वहन्तु हरयः आत्मा वहन्तु हरयः सचेतसः చైతన్యము కలిగినటువంటి శ్వేతరశ్వై తెల్లని గుర్రం చైతన్యం కలిగిన ఎద్దు సహకేతుమద్భి ఆ ఎద్దే జెండా వృషభవాహనం వృషభకేతనుడు వాతాజవై బలవద్భి గాలికన్నను మించిన బలము గలవాణివై మనోజవై ఆయాహి మనస్సుకు మించిన వేగము కలిగి బలములో గాలి వేగములో మరి మనస్సు శీఘ్రం మమ హవ్యాయ హవ్యాయ అంటే ఇక్కడ తెలుసుకొనిండు వాళ్ళకేం తెలుస్తుంది. ఇది కూడా హోమము, ఇది కూడా క్రతువు, ఇది కూడా అంతర్యాగము, ఇది కూడా బహిర్యాగము. బహిర్యాగం అంటే అది, ఇది అంతర్యాగం. హవ్యాయ శర్వోం ఈశానం మేము చేస్తున్న ఈ క్రతువునకు అయ్యా ఈశానుడా పరమేశ్వర ఆవాహయేత్ రమ్ము. స్వామిన్ సర్వజగన్నాథ పలకండి. యావత్ పూజావతావకం, అవసావకం అంటే చివర. తావత్వం ప్రీతిభావేన లింగేస్మిన్ విగ్రహ అస్మిన్, అది విగ్రహం. సన్నిధిం కురు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ తన్నో రుద్ర ప్రచోదయాత్. అక్షింతలే
ఇక్కడ కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి తన్నో ఆమె కాత్యాయని కామేశ్వరి ప్రచోదయాత్ విద్యాదేవీం ప్రచోదయాత్ దండనాథదేవీం ప్రచోదయాత్ ఆవాహయామి సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రం పరివార సమేతం శ్రీ కామేశ్వరీ సహిత ద్వారపాలక సన్నిహిత సహచర సచివ సచివుడు ఉంటే మంత్రి శారదాదేవి ఆమె శ్యామలాదేవి వామపార్శ్వే దండనాథ వారాహీదేవి ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆవాహితో స్థాపితో భవసు అక్షింతలే పూలున్నాయి అధధ్యానం నువ్వు బాగా వలకవచ్చు కర్పూర గౌరం లేకుంటే వినండి కర్పూర గౌరం కరుణావతారం కర్పూరంలా తెల్లటి వాడు మళ్ళీ వినండి కర్పూర నీ కొరకు కర్పూర గౌరం కరుణార అవతారం కరుణావతారం దయార్ద్ర హృదయుడు శంకరుడు అంటే భోళాశంకరుడే సంసార సారం నిజంగా ఆయన సంసారములో సారం ఉంది కానీ తోటి దేవతల సారం సంసారాలు సారవిహీనము విష్ణువు ఇద్దరి కొడుకులను పట్టుకొని ఏడ్చుకుంటుంటాడు మన్మధుణ్ణి ముఖ్యంగా ఈయన కదిలా వాడు గణపతి ఒక కుమారస్వామి సంసార సారం భుజగేంద్రహారం సర్పారం సదా రమంతం ఎట్లా హృదయారవిందే హృదయంలో ఎప్పుడూ ఆయన రమిస్తూనే ఉంటాడు ఆత్మావహ ఆత్మాత్వం ఆత్మ నీవే ఎప్పుడు ఉంటాడు ఆత్మలో భవం భవానీ సహితం నమామి వందే మహేశం సురసిద్ధసేవితం దేవాంగనా గీత సునృత్తతుష్టం ఆయనే అద్భుతంగా నాట్యం చేస్తాడు ఆయన దగ్గర నాట్యం చేయాలంటే ఒళ్ళల్లో కళ్ళు పెట్టుకోవాలా నా దగ్గర వాడు మంత్రం చెప్పాలి అంటే ఒళ్ళల్లో కళ్ళు పెట్టుకోవాలా అక్షరదోషాన్ని నేను ఎక్కువ పట్టుకుంటా ఆ స్వరం నాకు కాబట్టదు రే అర్థం చెడిపోయిరా అంట కొంచెం పోతే చెడిపోతుంది దేవాంగనా గీత స్మృతతుష్టం కొందరు నాట్యం చేసేవారు కొందరు వీణ వాయించేవారు దేవాంగనాలు అందరూ అప్సరోగణాలే ఆయన సభలో అయితే తప్పులు పట్టు కూర్చోడు నాలాగా అవునంగా సరే వాళ్ళ శక్తితో భజిస్తున్నారు పర్యంకగం శైల సుమసుతా సమేతం తొడ మీద అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఉంటాడు కల్పద్రుమారణ్యగతం ప్రసన్నం కల్పవృక్షం యొక్క వనంలో కల్ప వృక్ష వనంలో నివసిస్తుంటాడు అమ్మవారితో కలిసి ధ్యాయే నిత్యం మహేశం రజితగిరినిభం చల్లగా వెండికొండలాగా ఉంటాడు చారు చంద్రావతంసం అక్కడ మా పాప నాకు ఇప్పుడు తెలియదు 6 ఏళ్ల నాడు అదో చందమామ మూన్ 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 అంటున్నాడు చంద్రావతంసం రత్నాకల్ప ఉజ్వలాంగం రత్నములతో పతకబడినటువంటి ప్రకాశవంతమైనటువంటి శరీరం ఆయన పరశు గండ్రగొడ్డలి అస్సలు శివుని చేతిలో వరం మృగ అంటే జింక శివుణ్ణి మనం చూసినాం వరం మృగ అభీతిహస్తం వరహస్తము అభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం కూర్చొని ఉన్నాడు అదో పంచముఖుడు
పద్మాసీనం సమంతాత ఆశ్రితం అమరగణై ఆశ్రయించిన దేవతలు అని చుట్టే సేవిస్తుంటారు. వ్యాఘ్రకృత్యం పులితడు కట్టుకొని ఉంటాడు. వసానం సరే. విశ్వాజ్యం విశ్వవంజం ఎప్పుడు పుట్టాడో ఏం కథో ఆయన స్వయంభూ, స్వయంగా పుట్టినాడు. అందుకే విశ్వాద్యుడు విశ్వవంజుడు, ప్రపంచంతో పొగడబడవాడు. నిఖిల భయహరం, ఆయన ఆశ్రయిస్తే ఇంకా భయం అనేదే లేదు. యమధర్మరాజు వచ్చి తీసుకోవడానికి దంకుతాడు. నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం ఆయనకు ఇది రాయించింటి కాలగర్భంలో రంగు వేసినప్పుడు మళ్ళీ వచ్చి రాసేవాడు లేడు. ఇంకా అక్కడ ఉంది స్ఫాటికలింగం అరుణాచలం. ఆపాతాళన భత్తడాంత భువన బ్రహ్మాండమవిస్ఫురత్. ఎక్కడ పాతాళానికన్నా క్రింది నుంచి ఆయన పాదాలు ఉన్నాయి. ఏ సత్యలోకం దాటుకొని ఆయన జటలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు జటలు కనుక్కోలేకపోయాడు. విష్ణుదేవుడు పంది అవతారం ఎత్తి తొవ్వి ముట్టెలు పోగొట్టుకున్నాడే కానీ ఆయన పాదాలు కనుక్కోలే. ఆయన రెక్కలు ఇరగొట్టుకున్నాడు, ఈయన మొట్టె పాలు కొట్టుకున్నాడు. ఈయన పందిగా తొవ్వుతూ పోయినాడు, ఆయన హంసగా విహరిస్తూ పోయాడు. ఆయనకు రెక్కలు ఇరిగినాయి, ఆయనకు మొట్టెలు పగిలినాయి. అందుకే ఆ అవతారాలు నాకు ఇయ్యొద్దయ్యా. మొట్టెలు పాలు కొట్టుకోవడం, రెక్కలు ఇరగొట్టు, అటువంటి తుచ్చ అవతారాలు నాకు ఇవ్వద్దని కొడుకుంటాడు కాళహస్తి మధ్యంలో దూర్జడి. మళ్ళీ వాళ్ళని కించపరచడందుడు. మరి బ్రహ్మాండం ఆవిస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగం, అది స్ఫటికలింగం. విలసత్ పుణ్యందు అంతామృతై ప్రకాశించుతున్న చంద్రుడు. అస్తోకాప్లుతమేకమీజ మనిషం. చంద్రధార ఉరుస్తూ ఉంటుంది. మనం వేసే ఈ జలధార ఎంత, ఈ క్షీరధార ఎంత. నిరంతరం చంద్రుడు అమృతాన్నే వర్షిస్తుంటాడు పంతామృతై. అటువంటి వానికి అస్తోకామృతం, అది ధార అణిగిపోకూడదు ఎప్పుడు కదా. నేను వాటికి అన్నిటికీ చేయించి కలజాత వెళ్ళపాయ నాగాలు ఎరకపోయి ఎవరి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూనే జలధారాలు జలకుండికలు ఇట్లా దాని నీళ్ళు వస్తుంటే గంట సేపు ఉంటాయి. చెంబు అది అస్థోకం కావాలి, ఎడదెగక ప్రవహిస్తూ ధార వస్తున్నారు. ఏకమీశ మనిషం రుద్రానువాక అని చెప్పాం. ఒక్క 11 అనువాకాల్లో నాయనా రుద్రానువాకం జపం, ఒక్క ఏకం అనువాకం జపించినట్టయితే అనిశం అన్నాడు. ఎడదెగకుండా ఒక్క అనువాకం కంఠస్థం చేసి చేయి జపం. ఛాయే దీప్సిత సిద్ధయే, ఏ కోరిక కావాలనే కోరుకో నిరూపించు. ధ్రువపదం, ధ్రువునికే పదం లభించింది. అది విప్ర అభిషించే శ్రియం, విప్ర అభిషించేత్ శ్రియం. మీరు నల్లా అభిషేకం చేయమని ఏమన్నా అనుమతి ఉందా చెప్పండి? ఇంకా ఆయనకు చేయడానికి అనుకున్నారే. 3వ రోజు ముట్టు స్నానం చేసి ఎక్కుతాదని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నంత. నాకు యోగ్యం లేదని జయమ్మ చెరుకు రసం ఇచ్చింది, పాలు పెట్టింది, పండ్లు పెట్టింది, అన్నీ పెట్టిపోయింది ఆ వైధవ్యం వల్ల. మనోళ్ళ అమ్మ ఈ బాగా ఉంది. విప్రోభిషించేత్ ఎన్నైనా అంతా వాళ్ళకు సంబారాలు తెచ్చి అక్కడ పెడితే నువ్వు తొలుచుకొని ఉపయోగించాలి. చెప్తా భసిత హిమరుచా భాసమానై భుజంగై, కంఠం దగ్గర ఒకటి, నెత్తి మీద ఒకటి భుజంగాలు సర్పాలు. కంఠ కాలాహ, కంఠే కాలా, విషకంఠుడు శ్రీకంఠుడు నల్లగా.
కపర్దాహ పెద్దనైన కొప్పు, కలిత శశికళ, అక్కడ మళ్ళీ ఆ కొప్పు పైన చంద్రకళ తీర్చిదిద్దింది. కొప్పేసినారు, జడగట్టారు, పిల్లలకు మీరు అలంకరించేటట్టు. శివుడు ఆయన ఇట్లా దుకుంటాడు, దానిపైన చంద్రుడు వచ్చి వాళ్తాడు. మళ్ళీ శశికళ, చండకోదండ హస్త, ఇవెల్ల సౌమ్యంగా ఉన్నాయి. ఏం సౌమ్యం? బుసలు కొట్టే పాములు కింది నుంచి పైకి. చండకోదండ హస్త, తీక్షణమైన కోదండం. అది కొండ, మేరు పర్వతమే ఆయనకు ధనస్సు. కోదండహస్త, త్రిక్షాహ, 3 కన్నులు. రుద్రాక్షమాలాహ, నాకు లేదు, ఉన్నాయి, దానం చేసిన కొన్ని తెగి ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. సులలిత వపుహు, మరి ఇంత కొండలెక్కి కోనలెక్కి అన్నీ తిరుగుతుంటాయి. ఆయన శరీరమేమో సుకుమారంగా ఉంటుంది. మళ్ళీ ఎట్లా కఠినం తేలిండాలా? నిన్న ఎండకు పోయి వస్తే ఏమన్నా బడలినానా సడలినానా? నిండు ఎండ. సరే. సులలిత వపుషా శాంభవామూర్తి మీద. శంభుడు ఉంటే సుఖమిచ్చువాడు, శాంతినిచ్చువాడు, వైభవం ఇచ్చువాడు, సుఖమునిచ్చువాడు, ఆనందమునిచ్చువాడు, జ్ఞానమునిచ్చువాడు. శంకు ఇన్ని అర్థాలు ఉన్నాయి శంకరునికి. శాంతి, సుఖము, ఆనందం, వైభవము, ఐశ్వర్యము. మరి అటువంటి శాంభవామూర్తి భేదాహ, అష్టశరీరుడు ఆయన. ఈ పంచప్రకృతి ఆయనలోనే లీనమయ్యింది. రుద్రాక్ష, రుద్రాశ్రీ, రుద్ర సూక్త ప్రకటిత విభవ. రుద్ర సూక్తంలో ఒక్కొక్క సూక్తం చదువుకొని అర్థం నెమరేసుకుంటే శివుడు ఎంతటి వాడో చెప్పక చెప్తుంది. ఆ చిన్నజీయర్ లాంటి స్వామికి, వానికి రుద్రం వస్తే కదా, వాడు చదువుదామని ఉంటే కదా. ఇప్పుడు నువ్వు అధర్మతాన్ని విమర్శించేటప్పుడు నేను బైబుల్ ఆశాంతం చదివాను, ఖురాను ఆశాంతం చదివాను, మహమ్మద్ చరిత్ర ఇంతలా ఆశాంతం చదివాను. దూదేకుల ఇండియల్లో ఉండేది. అప్పుడు నీవు విమర్శిస్తే అర్థం ఉంది. కానీ మరి ప్రకటిత విభవ నా ప్రయచ్చందు సౌఖ్యం. అటువంటి ఓ శివా, నాకు సౌఖ్యమును ప్రసాదించు. ఇది ఈ 5 దేంట్లో లేవు. పాలాబద్ధల శ్రీరామశర్మ అని మొట్టమొదట ఈయనే రుద్రానికి రాసింది. ఇక్కడ ఉంది. ఇటువంటి బుడ్డిపలో ప్రచారం కావాలా? శ్రీరామ ఈమె పిహెచ్డి కాదు, నిజమైన ఈ శ్రీనివాసరావు వీళ్ళంతా ఇప్పుడున్న స్వాములు ఎవరు? ఆయన కాలి గోటి యొక్క ధూళికణానికి తరంగర్రా. అది చదివినాకనే నేను రాసింది. ఇంకా అందరికీ తెలిసింది. పలకండి. వందే శంభుం ఉమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే శివం శంకరం, వందే సూర్య శశాంక వన్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. ఇంకా నువ్వు ఆ పక్క తిరుగు. ముందు ఓం సజ్జోజాతం ప్రపద్యామి, సజ్జోజాతాయ వై నమో నమః శివాయ తత్పురుషాయ విద్మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర. భవాని శంకరస్వామినే కామేశ్వర స్వామినే నమః. విశాలక్షి అన్నపూర్ణ సహిత విశ్వనాథస్వామినే నమః. భ్రమరాంబికా వైష్ణవీ సహిత మల్లికార్జున స్వామినే నమః. రామేశ్వర స్వామినే నమః.
కామకామేశ్వరి స్వామినే నమః ఆవాహయామి. సద్యోజాతాయ వై నమో నమః తత్పురుషాయ మహాదేవాయ తన్నరు నవరత్నకస్య సింహాసనం సమర్పయామి. భవ్యై భవ్యైనాది భవ్యై భస్వాం తత్పురుషాయ మహాదేవాయ తన్నో రుద్రప్ర. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః భవద్భవాయ నమః తత్పురుషాయ విద్మహే మహాంతన్నో. అర్ఘ్యం సమర్పయామి. ఓం వామదేవాయ నమః శివాయ తత్పురుషాయ మహాదేవాయ తన్నో. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇక్కడికి ఒక ఆబ్జెక్ట్